ఈ రోజు హానెస్ట్ గా రూపాయి మీరు చూడండి, శనివారం నా ఆఫీస్ కి రండి, 8 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు వర్క్ చేస్తాను నరసింహరావు గారు. నేను ఆఫీస్ లో 5,000 రూపాయలు ఇచ్చినా కూడా కేసు వేస్తా. నా దగ్గరే గనక ఒక 10 కోట్ల రూపాయలు ఉంటే నల్ల కోట్ వేసుకొని పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు కోర్టులో ఎందుకు నరసింహరావు గారు కూర్చొని పేద ప్రజల కోసం ఫైట్ చేస్తాను. చక్కగా ఒక ఇన్నోవా కారు పెట్టుకొని సరదాగా 4 కద్దరు చొక్కా వేసుకొని అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయాలు చేసుకోలేనా? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి దళిత పల్లెలో తిరిగి నేను పాదయాత్ర చేయాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఎంత కోరికో నాకు. ఈ రోజు నా దగ్గర డబ్బు లేని కారణంగానే బతకడానికి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చే రూపాయిలో నుంచి రూపాయి 10 రూపాయలు పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ బతుకుతున్నాను. నేను ఆ దాంట్లో నుంచే రాజకీయం చేసుకుంటున్నాను. నేను డబ్బులుంటే ఈ పాటికి పాదయాత్రకు వెళ్ళిపోయినావండి. ఈ రోజు 100 కోట్ల రూపాయలు పెట్టి యువగాళాలు పాదయాత్రలు చేసుకున్నాడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి చేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి నాన్న ముఖ్యమంత్రి కాబట్టి చేసుకున్నారు, వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి చేసుకున్నారు. నా దగ్గర 1 రూపాయి లేదు కాబట్టి నా దగ్గర టాలెంట్ ఉన్నా, అవకాశం ఉన్నా, కాలి నడిచే ధైర్యం ఉన్నా, దమ్ము ఉన్నా, ఏమున్నా సరే డబ్బు లేని కారణంగా నేను ఈ రోజు ఆఫీస్ లో కూర్చొని మీతో మీడియాలో మాట్లాడాల్సి వస్తుంది. ఒక నాయకుడిగా మీరు ఇంతకు ముందు అన్నారు ప్రజలకు ఎందుకు వెళ్ళలేకపోయినావు అంటే డబ్బు లేని కారణంగానే వెళ్ళలేకపోయినాం సార్. వెనకాల ఆర్థిక స్తోమత లేని కారణంగానే, వెనకాల ఎవడు రూపాయి ఇచ్చేవాడు లేకుండానే మేము ప్రాక్టీస్ చేసుకుంటేనే బతికే వాళ్ళం కాబట్టి వెళ్ళలేకపోయినాం. ఈ విధంగా రాజకీయాలు చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఎవడో ఏదో డబ్బులు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి వాళ్ళకి నేను వినయపూర్వకంగా కోరేది ఏంటి అంటే, మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నాలాంటి వాళ్ళు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు సార్. దయచేసి ఇలాంటి విమర్శలు చేయటం వల్ల ఒకళ్ళ వ్యక్తి మొరాలిటీని దెబ్బతీయాలంటే మీ మొరాలిటీని ఎవరు దెబ్బతీయలేరు. మీ మొరాలిటీ దెబ్బతినొద్దు. శ్రవణ్ గారు, ఏంటంటే ఫస్ట్ టైం నేను ఇవన్నీ ఒకసారి మీరు క్లారిఫై చేస్తే తర్వాత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొదటిసారి బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి న్యాచురల్గా రకరకాలుగా వస్తుంటాయి. వన్స్ ఫర్ ఆల్ వాటిని క్లియర్ చేస్తే ఫర్దర్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.